ఈ లచ్చన్నతో పేచి పడ్డావంటే కోచి కూడా మిగలుతూ నా ఫౌండేషన్ దెబ్బ కొడతావంటయ్యా. కమిషనర్ యూనిఫారం మర్చిపోయి కమిషన్ వ్యాపారం మొదలెట్టావా? సార్ మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అరమాయ్, ఈ రాచకొండ లచ్చన్న కన్నెర్ర చేశాడంటే యమలోకం తలుపులు తెచ్చుకుంటాయి. నాతో డ్రామా ఆడబాక. సార్ మీరు చెప్పదలుచుకుందేదో కాస్త వివరంగా చెప్పండి. ముంబై నుంచి వస్తున్న నా వ్యాన్ల మీద రైడింగ్ చేయించి 20 కోట్ల రూపాయల సరుకులు సీజ్ చేస్తావా? నో 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 నో, రైడింగా? నా ఆర్డర్స్ లేకుండా ఎటువంటి రైడింగ్ జరగటానికి వీల్లేదు. పైగా నాకు తెలిసినంత వరకు అటువంటిది ఏం జరగలేదే. ఇంతకీ నువ్వు రైడింగ్ చేయించలేదంటావు, నీ మాట నమ్మమంటావు? ఇది నిజం సార్. ఎక్కడో ఏదో జరిగింది, ఇందులో ఏదో తిరకాస్తుంది సార్. ప్లీజ్ కాస్త నిదానంగా ఆలోచించండి. ఆలోచిస్తా కమిషనరు, ఆలోచిస్తా. ఈ లచ్చన్నకింత నష్టం తీసుకొచ్చినండి ముక్కలు ముక్కలుగా నరికి మున్సిపాలిటీ కుక్కలకి ముచ్చేస్తా. 1 కాదు 2 కాదు, 20 కోట్లు గద్దలా తన్నుకుపోయాడంటే ఇది ఖచ్చితంగా అలెగ్జాండర్ గారి పని అయి ఉంటుంది. కరెక్టే బాబు, డబ్బులు కరెక్ట్. వాడు నీతో వీర లెవెల్లో ఛాలెంజ్ చేసినప్పుడు నాకు డౌట్ వచ్చింది. వాడు చాలా ఖరీదైన ఇంటర్నేషనల్ బుర్రనే, నీలాగా చిల్లర బుర్ర కాదనే. అట్లాగా మాటలు మాట్లాడేవంటే మడ్రైపోతావు. అట్టండి ఖరీదైన బుర్రల్ని నయా పైసకి 10 చొప్పున నా స్విస్ మార్కెట్ లో చిల్లరగా అమ్మేస్తా. ఆడి కొమ్ములు ఎట్ట ఎరగదీయాలో నాకు బాగా తెలుసు. ఆడి తల్లిని చెల్లిని కాబోయే పెళ్ళాన్ని ఎత్తుకొచ్చేసేయండి. ముసల్దాన్ని మొగుడు దగ్గరికి పరిసోళన పడగదికి పంపించి సత్కారం చేస్తే అలెగ్జాండర్ కాదురా, ఆడి తల్లో జేజమ్మ కూడా దారిలోకి వస్తాడు. వెళ్ళండి. కరెక్ట్ పండు మొక్కలు వేసుకుని అట్ట నుంచి ఉన్నారు. సొబ్బలాకి ఇవ్వడానికి వెళ్ళారంటారా అక్కడికి? మీరు వాళ్ళు ఎక్కడుంటే అక్కడ వేసుకురంటారా అని చెప్తే కహానీలు చెప్తారంటారా? కంతే నా కొడకల్లారా. సార్ మేము వెళ్ళక ముందే వాళ్ళని ఎవరో వ్యాన్లో ఎత్తుకెళ్ళారటండి. చోప్, ప్లాన్ నేనిస్తే ఆడెత్తుకుపోతారంటారా? కుమ్మి నా కొడకల్లారా. నేను ఎప్పుడో అనుకున్నాను బాబు, నీ పడగ గదిలోకి పడుసోలను పిలిపించుకోవాలని సంబరపడిపోతుంటేనే నాకు డౌట్ వచ్చింది. నీకు మళ్ళీ శోభనం జరిగే యోగం లేదని. ఈ రాచకొండ లచ్చన్న ఇక్కడ చిట్టికేశాడంటే ఆ కిడ్నాప్ చేసిన ఆత్మ చార్మినార్ చుట్టూ చక్కర్లు కొట్టుద్ది. ఇంతకీ ఆ డోకరా ఇచ్చిన బద్మాష్ గడు ఎవడై ఉంటాడు? ఎలెక్స్, మీ అమ్మని చెల్లిని వాణిని తీసుకొచ్చి మన ఊరవతల గెస్ట్ హౌస్ లో పెట్టాను. ఓసారి చూడకూడదు? వద్దు డేవిడ్, సొంత అమ్మని చెల్లెల్ని కిడ్నాప్ చేయించిన పాపాత్ముణ్ణి వద్దు. ఎలెక్స్, వాళ్ళ క్షేమం కోసమే కదరా నువ్వు తాపత్రయపడేది. నిజమే, నేను ఇలా అలెగ్జాండర్ గా మారానని, అక్రమ వ్యాపారం చేస్తున్నానని తెలిస్తే మా అమ్మ నన్ను క్షమించదు. కానీ ఆ లచ్చన్నని సర్వనాశనం చేసేంత వరకు మాకీ దాగుడు మూతలు తప్పవు. అమ్మని చెల్లిని కష్టపెట్టడమూ తప్పదు. అంతవరకు వాళ్ళకి ఏ లోటు రాకుండా చూసుకునే బాధ్యత నీది. డోంట్ వరీ, వాళ్ళ బాగోగులు చూసుకునే బాధ్యత నాది. నాకు నువ్వెంతో వాళ్ళు అంతే. ఓకే? థ్యాంక్స్ డేవిడ్. ఇక లచ్చన్నంతానికి ఆఖరి ఘట్టం మొదలయ్యింది. వాణ్ణి నడి రోడ్డు మీదకి ఇచ్చుకొచ్చే రోజు దగ్గర పడింది. లచ్చన్న దొంగ సరుకుని దారి మళ్లించి కొల్లగొట్టిన సరుకుతోనే వాడికి మద్దతిస్తున్న పోలీసుల్ని మినిస్టర్ని కొనాలి. డేవిడ్, వెంటనే ఓ పార్టీ ఫిక్స్ చేసి కమిషనర్ని మినిస్టర్ని ఇన్వైట్ చేయి. ఎరవేసి పట్టేది వాడే, గురి చూసి కొట్టేది వాడే, దిగమెత్తిపోయాడు నేడే వాడే అలెగ్జాండర్, వాడే అలెగ్జాండర్, వాడే అలెగ్జాండర్. ఎరవేసి పట్టేది వాడే, గురి చూసి కొట్టేది వాడే, శివమెత్తిపోయాడు నేడే వాడే అలెగ్జాండర్, వాడే అలెగ్జాండర్,
నేను ఇసిరి పారేసిన రొట్టె ముక్కలు తినే నా కొడుకులు నా మీద కత్తులు చూస్తారా? కోటర్ దాడిపోతున్నారా మీరు? ఈ రాచకొండ లచ్చన ఇక్కడ చిటికేశారంటే రాష్ట్రం మొత్తం కరుపు పెట్టాల్సి వస్తాయి. లచ్చన మరీ అది ఇచ్చిపుచ్చుకోవడం మంచిది. నీ స్విస్ మార్కెట్ లో అక్రమ వ్యాపారాలు జరుగుతున్నాయని రిపోర్ట్ వచ్చింది, రైడింగ్ చేశాం. అడ్డు తగిలితే నిన్ను కూడా అరెస్ట్ చేయాల్సి వస్తుంది, జాగ్రత్త. నీ ఎబ్బ కమిషనరు నీకెవడన్నా శాతపడి చేశారంట్రా? నీతులు ధర్మఫలాలు వల్లిస్తావు. ఊఫులుదారంటే నువ్వు నీ డిపార్ట్మెంట్ నా కోటలో తోట పని చేసుకోవాల్సి వస్తాయి. నోట్లో నరాలు తెగిపోయేటట్టు పిచ్చి కోతలు పైకు. నువ్వు ఇంట్లో కూర్చుని చప్పట్లే కొట్టుకుంటావో చిటికే వేసుకుంటావో నీ ఇష్టం. హద్దు మీరు మాట్లాడితే నీ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఇంతకాలం నీ దగ్గర సొమ్ము తిన్నాను కాబట్టి నీ చేతులకు బేడీలు వేయకుండా వదిలిపెడుతున్నాను. గెట్ అవుట్, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్, గెట్ అవుట్. ఎంత లెవెల్కి ఎదిగిపోయావంటే నువ్వు బార్డర్ క్రాస్ అయిపోయావురా. కమిషనరు నీ కాకి గుడ్డలు ఇప్పించి నన్ను రోడ్డు మీద నిన్నెంత పెరేడ్ చేస్తాను చూడరా. నేను కూర్చోబెడితే కుర్చీ ఎక్కినోడివి నా మెడ మీద చేసి ఎవడో కోరికి సగానితో చేసేట్టు చేస్తా ఉంటారా? అర్థమైందిరా? ఆ అలెగ్జాండర్ గారు ఏదో మంచి మంది వెళ్ళారు, మీరు ఆ వాయిదా పడిపోయారు. నా మార్కెట్ నే మూయించేసి తమాషా చూసేంత ధైర్యం వచ్చిందంటరా ఓబులయ్యా. ఒంటి మీద తెలివి మాట్లాడుతున్నావా? నేనేమిటి మార్కెట్ మూయించడం ఏమిటి? అసలు ఎవరు నోటుకు వచ్చాడు మాట్లాడుతున్నాడు? నేనెవరో నీకు తెలియదు. ఈ కేసు నువ్వెప్పుడు చూడలేదు. నోటు కంటే సీటు కంటే ఈ లచ్చన్న ఫేస్ వాల్యూకి రేటు ఎక్కువని సెక్క భోజనం చేసి ఇప్పుడు రేటు వేస్తా ఉంటారా? ఆ కమిషనర్ నువ్వు ఒకటి సంబంధం చేసుకుంటారా? వీడికేదో పిచ్చెక్కినట్టుంది. అసలు ఇలాంటి వాళ్ళు హోమ్ మినిస్టర్ ఇంటికి వచ్చి పిచ్చి పిచ్చిగా వాగుతున్నారని పేపర్ వాళ్ళకి తెలిస్తే పెద్ద గొడవ అయిపోతుంది. సెక్యూరిటీ వీళ్ళు పెట్టుకంటే ఇక్కడ నేను చిటికేశానంటే అసెంబ్లీలోని సీటు పేలిపోతారా? రంగయ్య, డానియాలు, పేడ్రో, సీతమ్మూరిని శర్రబట్టి సిక్కుల్లో పట్ట రావణాసురుళ్ళ, పాంచాలి కోకట్టుకుని మట్టి కరిసిపోయిన దుశ్శాసనుళ్ళ ఆ అలెగ్జాండర్ గారి బతుకులో ఏలు పెట్టి చేతులారా నా బతుకట్ట చేసుకున్నాను. నా కథ ముగిసిపోవడానికి లేదు. ఏంటి ఏంటారు అంకెలు? తోకే కదా ఏం చేస్తది అని సరదాగా నిప్పంటిస్తే ఏమైంది? లంకంతా ఫైర్ ఇంజన్లో మోతైంది. అలెగ్జాండర్తో పెట్టుకోకు, సిల్లి గవ్వ కూడా పనికి రాకుండా పోతావు బావు అన్నాను. విన్నావా? బామ్మర్ది మైనస్ మాటలు మాట్లాడమంటే అదా చెయ్యి ఎత్తామంటే సపోటాలు పగిలిపోతాయి. ఎవడ్రా నీకు బామ్మర్ది? నా అక్కే చచ్చిపోయాక నువ్వేంట్రా తొక్క? ఈ రాచకొండ లచ్చన్న ఇక్కడ చిటికేశారంటే గోల్కొండలో కాదురా, నీ బాత్రూమ్ లో కూడా రాదురా రీసౌండ్. ఎయ్ చిటికై ఎయ్యా దర్శనాయాల సందు దొరికినప్పుడల్లా నా చెంపలు వాయగొట్టావు కదా. అయిపోయింది నీ ఛాన్స్, అయిపోయింది నీ చాప్టర్ క్లోజ్. ఇక ఛాన్స్ నాదే. నిన్ను కొట్టినా వీధిలో కుక్కను కొట్టినా ఒకటేనా? రేయ్ నీలాంటి బట్టే బాస్ 420 ఖతర్నాక్ కిల్లర్ నీచి కమీనే కుత్తేలను కొడితే నా వాల్యూ పడిపోతురా. రేయ్ ఇప్పుడు నాకు బాస్, ఫ్రెండ్, పార్ట్నర్ అన్ని అలెగ్జాండరే. లక్ష మంది లుచ్చా లక్ష నెల కన్నా ఒక్క అలెగ్జాండరే గ్రేట్ రా. వస్తా. హలో లచ్చన్న, ఇది నీ గుండెల్లో భూకంపాలు పుట్టించే అలెగ్జాండర్ గొంతు. ఎలా ఉంది నేను ఇచ్చిన షాక్ ట్రీట్మెంట్? నీ అందాల స్విస్ మార్కెట్, నీ 20 కోట్ల బాంబే కాన్వాయ్, నీ రహస్య స్థావరాలు అన్నీ సర్వనాశనమైపోయాయి. నిన్న మొన్నటి వరకు నువ్వు చిటికలేస్తే చేతులు కట్టుకుని నిలబడ్డ వాళ్ళంతా కనీసం నిన్ను ఊరడించడానికైనా లేరు. ఇప్పుడు నువ్వు ఏకాకి. ఇదంతా నీ డబ్బే లచ్చన్న. నీ వేలుతోనే నీ కన్ను పొడిచాను, నీ డబ్బుతోనే నీ వాళ్ళను కొన్నాను. నిన్ను చూస్తే జాలేస్తోంది.
ఇప్పటికైనా మించిపోయింది లేదు. బుద్ధిగా లెంపలేసుకుని నీ నేరాలు ఒప్పుకుని నీ అంతట నువ్వే చట్టానికి లొంగిపో. బతికుంటే బాపట్లలో బాతుగుడ్ల వ్యాపారం చేసుకోవచ్చు.